హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అందని పిలుపు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలెడదామా? ప్రేమ, ఏమిటమ్మా ఇది? లాయర్ నోటీస్ చూసి అరిచాడు రామస్వామి. ప్రేమలత తొణకలేదు, నిబ్బరంగా జవాబిచ్చింది. విడాకుల నోటీసు, కలిసి ఉండటం అన్నది కుదరకపోతే విడిపోవటమే. ఛీ, 2 పిల్లలున్నారు, భవిష్యత్తు ఆలోచించావా? మీరు నా భవిష్యత్తు ఆలోచించారా? మీ మేనల్లుడని కట్టబెట్టారే తప్ప. విసురుగా జవాబిచ్చి బయటకు వెళ్ళిపోయింది. భగవంతుడా, ఆ ఇల్లాలితో పాటు నన్నెందుకు తీసుకుపోలేదయ్యా? రత్నమ్మ, చిన్నబాబుకు ఫోన్ చేయి, ఆయన ఆదేశించాడు. 1000 లంఘనాలు చేసినంత నీరసించిపోయాడు. రత్నమ్మ, నాకేమిటోగా ఉంది. అంజని బావురుమంది. రత్నమ్మ పెద్దబాబు కారులో అంజనిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చేర్పించింది. అటు నుండి చిన్నబాబు దగ్గరకు వెళ్ళి మామగారి పరిస్థితి చెప్పింది. రత్నమ్మను ఆసుపత్రికి పంపి అతను హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయాడు. రత్నమ్మ గంట తర్వాత ఫోన్ చేసింది. అంజరికి ఆపరేషన్ చేయాలని, దానికి భర్త సంతకం కావాలని శ్రీహరి హడావిడిగా వచ్చాడు. అతను సంతకం చేశాక ఆపరేషన్ చేశారు. రత్నమ్మ అతను ఆరాటంగా బయట నిల్చున్నారు. అతనికి దిగులుగా ఉంది. డాక్టర్ బయటికి వచ్చింది. పర్వాలేదు, మగపిల్లవాడు, గర్భకోశం తీసేయాల్సి వచ్చింది, సంతానయోగం కోల్పోతుంది అని చెప్పింది విచారంగా. పుట్టిన అబ్బాయిని పెంచుకోగలిగితే చాలండి, రత్నమ్మ నిర్లిప్తంగా అన్నది. థ్యాంక్స్ డాక్టర్ అనగలిగాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి 2వ రోజు వచ్చాడు. అంజని తెలివిలోకి వచ్చింది. అమ్మగారు నేను లేనని అడిగారా బాబూ? రత్నమ్మ భయంగా అడిగింది. ఆమె తండ్రి ఆరోగ్యం గురించి బెంగపడిపోతుంది, ఇతర విషయాలేవీ పట్టించుకోవటం లేదు అన్నాడు నిరాశగా. అతని చూపులు మాత్రం ఉయ్యాలలో నిద్రపోతున్న చంటాడి పైన ఉన్నాయి. పెదబాబుకి ఎలా ఉంది? నా జీవితంలో నాదంటూ ఏమీ లేదు, నీకోసమే బ్రతుకుతున్నాను అంటే సంతోషించాడు, కోలుకుంటున్నాడు అన్నాడు. అతను వేదాంతిలా తయారయ్యాడు. పిల్లాడు చూడండి దొర, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఉయ్యాలలో నుండి ఎత్తి చూపింది. అంజని ఎందుకో నిర్లిప్తంగా ముఖం తిప్పుకుంది. మాతృత్వం మహత్తరమైన వరం అంటారు స్త్రీకి. అంజని లాంటి స్త్రీలకు శాపం. కొడుకును చూసుకుని గర్వపడే పరిస్థితి కాదు, ప్రతి క్షణము బాధపడాలి. అంజని లాంటి వారు సమాజంలో తమ స్థానం కోసం పాకులాడుతుంటారు. ప్రేమలత లాంటి వారు తమ అందం చెడిపోతుందని పిల్లలను వద్దనుకుంటారు. అప్పుడే ఎంత నోరో చూడండి, క్యారుమంటున్న పసివాడిని చేతులతో ఊగించింది రత్నమ్మ. కుమార్ని, రమని నాకు చూపించింది నువ్వే రత్నమ్మ. వీడు నా 3వ బిడ్డ. వాడు పితృహీనుడు కాడు, వీడిని వదులుకున్న తండ్రే పుత్రహీనుడు అన్నాడు. అతను చనిపోయిన విషయం విస్మరించినట్లు చేతును చాపాడు. జాగ్రత్త బాబూ, భలే ఉలుకు అన్నది. నాకు తెలుసు రత్నం, వెళ్ళి ఏవో కావాలంటున్నావు, పట్రా, డబ్బులిచ్చాడు. బాబుగారికి పిల్లలంటే ప్రాణం, నవ్వుతూ వెళ్ళిపోయింది రత్నమ్మ. డాక్టర్ అమ్మ వచ్చింది. శ్రీహరి వంక కుతూహలంగా చూసింది. లవ్లీ బేబీ మీ బంధువులా? అంజనిని పరీక్ష చేస్తూ అడిగింది. అన్నాడు. ఆమె పిల్లాడి నోట్లో కూడా ఏవో డ్రాప్స్ వేసి తాగించమని చిన్న సీసాతో గ్లూకోజ్ నీళ్ళిప్పించి వెళ్ళిపోయింది. అంజని ఇటు తిరిగింది. చిన్న సీసాతో నీళ్లు తాగించాలని నానా యాత్రలు పడుతున్నాడు. శ్రీహరి స్థానంలో ఒక్కసారి బాబుగారిని ఊహించుకుంది. ఆమె ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. భావదీప్తి పొందే సమయంలో అంజని అని శ్రీహరి పిలిచాడు. విప్పిన కళ్ళ నుండి నీరు బయటికి వచ్చి దిండిలోకి ఇంకిపోయాయి. ఎలా ఉంది అంజని? వాడిని అంతలా చూడకు, దిష్టి తగిలేను. లేదు చిన్నబాబు, ఒక్కరోజైనా మీలాంటి దయాద్ర హృదయం ఒడిలో ఉన్నవాడి అదృష్టాన్ని చూస్తున్నాను. ఏమిటా పిచ్చి మాటలు, నాటకంలో డైలాగులాగా? వీడు అదృష్టవంతుడే, నీవేమైపోతావోనని హడలిపోయాం, నిన్ను దక్కించుకున్నాడు. నాకు బ్రతకాలం లేదు చిన్నబాబు. ఏది, ఒక్కసారి కొడుకు వంక చూసి ఆ మాటను అన్నాడు. అంజని మరోవైపు మళ్ళింది. ఊరుకో, ఏడుస్తున్న బాబుని తను లాలిస్తున్నాడు. రత్నమ్మ వచ్చింది. నేను వస్తూనే ఉన్నాను, అప్పుడే ఏడుపా?
వస్తువులు అక్కడ పెట్టి చంటాడిని తీసుకుంది. ముఖం అటు తిప్పుకోవడం దేనికి? ఇష్టం లేకపోతే నేను పెంచుకుంటాను శ్రీహరి ఉత్సాహంగా అన్నాడు. అతను పిల్లలు చదువులకు వెళ్ళిన నాటి నుండి నవ్వడం చూడని రత్నమ్మ ఆనాడు చిన్నబాబు నవ్వు చూసి తేలికగా నిట్టూర్చింది. చూడు రత్నం, ఎవరి బిడ్డలంటే వారికి ఇష్టమే, పెంచుకోండి అని ఒక్క మాట అంటుందేమో చూడు. మీరు వెళ్ళి భోజనం చేయండి చిన్నబాబు. వీడిని చూస్తుంటే భోజనం ఇల్లు గుర్తుకు రావటం లేదు అన్నాడు. అరగంట తర్వాత వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత అంజని ఇంటికి వచ్చింది. రత్నమ్మపై విరుచుకుపడిపోతుందేమోనని భయపడ్డారు. ఆమె ఇంట్లోనే లేదు, మహాబలిపురం పిక్నిక్ వెళ్ళింది. శ్రీహరి ఇంట్లో ఉన్నంతసేపు పసివాడితో కాలక్షేపం చేసేవాడు. ఆ రోజు భోజనాల దగ్గర మామ అల్లుళ్ళు కలుసుకున్నారు. శ్రీహరి, మన ఫామ్కు వెళ్ళటం లేదా? రామస్వామి అడిగాడు. శ్రీహరి తలెత్తాడు. మీ అమ్మాయికి భర్తగా ఉండి మీ పరువు కాపాడుతానని అన్నాను, కానీ మీ వ్యాపారం చూస్తానని అనలేదు. అదీ కాక స్వతంత్రించి ఏ పని చేసినా అవమానమే మిగులుతుందాయే. ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు హరి. కఠిన సత్యం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది మావయ్య. వివాహానికి పూర్వమే నేను కఠినంగా ఉంటే ఈనాడు సుఖంగా ఉండేవాడిని. పొరపాటు నాది హరి. ప్రేమ స్వభావము నువ్వైతే అర్థం చేసుకుని సహిస్తావనుకున్నాను. ఆ పొరపాటు సరిదిద్దుకోలేనిదిగా మారిపోయింది. ఒకరిని ద్వేషిస్తూ ఒకరం ఎన్నాళ్ళు కాపురం చేస్తాం? ఆ ప్రశ్నే నన్ను అహోరాత్రులు వేధిస్తోంది హరి. అందుకే ఆస్తంతా నీ పేరు రాశాను. అలా అయినా అది దారికి వస్తుందేమో. ఇంకా ద్వేషిస్తుందని నా అనుమానం. చెయ్యి కడిగి లేచాడు. హరి సంకోచంగా ఆగిపోయాడు. అడగండి, ఆజ్ఞాపించండి మావయ్య. వద్దురా హరి, అంత మాట అనుకో. ఒక్క విషయం నిజం కావాలి. అంజనికి నీకు మానవత్వం అనే బంధం తప్ప మరే సంబంధం లేదు. మీరు నమ్మినా మానినా నిజం అది. నిన్ను నమ్ముతాను బాబు, అందుకే ఆస్తంతా రాశాను అన్నాడు. కూతురి జీవితం గురించి అనుక్షణము ఆరాటపడే తండ్రి తన తల్లి ఉంటే అతని మనసు అదోలా అయింది. శ్రీహరి ఊహించింది అక్షరాల నిజమై తీరింది. ప్రేమలత విపరీతమైన కసి ద్వేషం పెంచుకుంది భర్త మీద. ఆయన రాయిలా మారిపోయాడు. అతను వ్యాపారం చూడటం, ఏమాత్రం సమయం దొరికినా అంజని కొడుకు మదన్తో ఆటలాడటం చేస్తున్నాడు. వారం రోజుల తర్వాత వచ్చిన హరికి పాకే మదన్ కుర్చీలు పట్టుకుని లేవటం వరకు రావటం కనిపించింది. ఆనందంగా ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. తను కొన్న డ్రెస్సులు బొమ్మలు వాడి ముందు ఉంచాడు. అంజని కాఫీ తెచ్చింది. కొడుకు శ్రీహరి ఒడిలో ఎక్కి చేస్తున్న అల్లరి చూస్తే ఆమెకు కోపం వచ్చింది. దిగు, బాబుగారు కాఫీ తీసుకుంటారు. లాను అతని మెడకు చేతులు వేశాడు. ఉండని అంజని. ఎడమ చేయి వాడి చుట్టూ వేసి కుడి చేత్తో కాఫీ కప్ తీసుకున్నాడు. చిన్నబాబు, మీ రుణం ఏమిచ్చి తీర్చుకోను? పెద్దదానివయ్యావే. లేదు చిన్నబాబు, మీరే లేకపోతే ఈ నిష్ఠూర జీవితం గాలిలో కలిసిపోయేది. చాలే, వీడు నాకిచ్చే అనుభూతితో రుణం తీరిపోతుంది అన్నాడు. అతనే మదన్ మోహన్ అని పేరు పెట్టాడు. కేరింతలు కొడుతున్న మదన్ను చూస్తే కుమార్ రమలు గుర్తొచ్చేవారు. ఓ నిట్టూర్పు వదిలేవాడు. ఆ రోజు చక్కని ప్రింట్లు కనిపిస్తే భార్య కోసం కొన్నాడు. బొంబాయిలో రాత్రి ప్రేమ రాగానే చీరలు తీసుకుని గదిలోకి వెళ్ళాడు. ప్రేమ నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది. నారాయణ ఇంటి నుండేనా ప్రేమ? ఎలా ఉంది అతని కాపురం? అతని కాపురానికేం చక్కగా ఉంది. వచ్చే నెలలో లండన్ వెళ్ళి పిల్లల్ని చూసొద్దాం. నాకెక్కడికి రావాలని లేదు. మీకంటే ఆస్తి వచ్చింది, ఆ సంతోషంలో వెళ్తారేమో. ప్రేమ, ఆస్తి కావాలని నేను అడగలేదు. నీదైనా నాదైనా మనిద్దరిది. ఇదిగో చీరలు నచ్చాయా చూడు. చనువుగా ఆమె పక్కన కూర్చుని అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు కానీ ఫక్కున నవ్వింది. ఆ నవ్వు భరించలేకపోయాడు. కొందరు ఏడిస్తే చూడగలం, కొందరు రుసరుసలాడితే చూడగలం. ఇలాంటి వారు నవ్వితే క్రూరంగా హేళనగా కనిపిస్తుంది. ఎందుకు అన్నట్టు చూశాడు. నా డబ్బుతో నాకు కొనటంలో అర్థం లేదంటాను. ఈ డబ్బు ముమ్మాటికి నీతి కాదు. అస్తవ్యస్తంగా ఉన్న లెక్కలు సరిచేస్తే 20% లాభం పంచి ఇస్తామన్నారు మీ నాన్న. అది పెట్టి కొన్నాను. ఐసీ. చీరల పొట్లం విప్పిందామె.
మూతి విరిచి దూరంగా గిరాటు వేసింది. ఏం నచ్చలేదా? రత్నమ్మకివ్వు, సంతోషిస్తుంది. అమ్మగారు హార్లిక్స్ అంజని ట్రేతో వచ్చింది. ప్రేమ అంజనిని నిశితంగా పరీక్ష చేయటంతో అంజని తల వంచుకుని నిలబడింది. అక్కడ పెట్టి వెళ్ళు. రేపు పిక్నిక్ వెళదాము. రత్నమ్మతో చెప్పు 8 గంటలకంతా పలహారాలు తయారుగా ఉండాలని. అంజని బయటికి వచ్చింది. నాకు నిద్ర వస్తుంది, లైట్ ఆర్పి వెళ్ళిపో అన్న మాటలు వినిపించాయి. అంజని కిందికి వచ్చి రత్నమ్మతో పలహారాల విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి చిప్స్, లడ్డూలు చేశారు. రత్నమ్మ అంజనికి అయ్యగారి గదిలో నీళ్లు పెట్టమని ఆదేశించింది. అంజని మంచినీళ్లు తీసుకుని వెళ్లేసరికి శ్రీహరి మత్తుగా తాగుతున్నాడు. చిన్నబాబు, ఏమిటిదంతా? ఏడు పాపుకుంటూ అడిగింది. నాలాంటి అసమర్థుడి స్వర్గం అంజని, స్వర్గం. వెళ్ళు. ఇప్పటి వరకు తాగుబోతునే స్త్రీలోలుడిగా మారే స్థితి కల్పించుకో. వెళ్ళు. మీరేం చేసినా సరే ఇంకా మిమ్మల్ని తాగనివ్వను. సీసాలు తీసింది. ఇది విషమని తెలీదా? మీ పతనం నేను చూడలేను. ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. ఈ పూట ఇక తాగనులే, వెళ్ళిపో. ఆమె సీసాలు అలమరలో పెట్టి బయటికొచ్చింది. అంజని తిరిగొచ్చింది. ఆమె భయంగా అతని వంక చూసింది. అంత నిషాలోనూ విచారంగా నవ్వాడు. ఎందుకంత భయం అంజని? ఒంటరిగా రాత్రంతా నా గదిలో గడిపావు, మర్చిపోయావా పిచ్చిదానా? నా కోసం ఏడుస్తున్నావా? మీలాంటి వారి కంట్లో నా కోసం నీరుందంటే జీవించాలని ఆశ కలుగుతుంది. ఆ చీరలు తీసుకువెళ్ళి రత్నమ్మ నువ్వు కట్టుకోండి. వద్దు బాబు గారు, అవి అమ్మగారికి వాటి అవసరం లేదు, నా తృప్తి కోసం. అంజని బల్ల మీద చీరలు తెచ్చి రత్నమ్మ ముందు పెట్టి చిన్నబాబు అన్న విషయాలు చెప్పింది. ఏమిటోనే అమ్మాయి, ఉప్పు తిన్నామన్న విశ్వాసం మనకుంది, కానీ భర్త అన్న అభిమానం అమ్మాయి గారికి లేదు. రత్నమ్మ నిట్టూర్చింది. ఇంట్లో పని మనుషులు వెళ్ళిపోవటం వల్ల అంజని అక్కడో పని మనిషిగా చేరింది. ఆమె తన ఉద్యోగం సంగతి మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది. బయటకు వెళ్ళిపోదాం అనిపించింది. వారం రోజులు అతి భారంగా గడిచాయి. మదన్ కేరింతలు, టెలిఫోన్ మోతా తప్ప మరే శబ్దమూ లేదు. ఆ రోజు శ్రీహరి బయట నుండి రావటమే ఆకలిగొన్న సింహంలా వచ్చాడు. మదన్ అడ్డం వెడితే కూడా పలకరించలేదు. గంభీరంగా ఉన్నాడు. నారాయణ, ప్రేమ నవ్వుతూ వచ్చారు. ప్రేమ, నారాయణ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మనిద్దరి గురించి నీచాతి నీచంగా బయట ప్రచారం చేస్తున్నాడు. శ్రీహరి శాంతంగానే చెప్పాడు. చేసుకొని నాకేం భయం లేదు అన్నది నిర్లక్ష్యంగా. అంతకంటే నిర్లక్ష్యంగా నారాయణ సోఫాలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. నీకు లేకపోయినా సిగ్గు లజ్జ నాకున్నాయి. నన్ను నపుంసకుడిగా చిత్రించడం, అపహాస్యం చేయడం నేను సహించలేను. ఉన్నమాటే అన్నాడు, కోపం దేనికి? ఏమన్నావు? ప్రేమ చంపలు అదిరిపోయాయి. అతిగా వాగావంటే ఇంట్లో నుండి తన్ని తరిమేస్తాను, జాగ్రత్త. వగరుస్తూ అరిచాడు శ్రీహరి. నన్ను కొడతావా? నా ఆస్తి నీ చేతికొచ్చిందనేగా నీ ధైర్యం? ఆడపులిలా లేచింది ప్రేమ. అమ్మాయి గారు, రత్నమ్మ వచ్చి ప్రేమను పట్టుకుంది. వదులు రత్నమ్మ, ఈ ఇంట్లో అతడో నేనో తేలిపోవాలి గింజుకోసాగింది. అమ్మాయి గారు, ఎన్నడూ లేనిది ఈరోజు బాబుగారు కోపంగా ఉన్నారు. గదిలోకి తీసుకుపోయి ఓదార్చే ప్రయత్నం చేసింది. నాకేం లెక్కలేదు, నాకు ఈ ఇల్లు అక్కర్లేదు. తల్లిలా మిమ్మల్ని పెంచాను, నా మాట వినండి. పెద్దబాబు గారు ఇవన్నీ వింటే సహించలేరు. బ్రతిమాలుతున్నా వినిపించుకోక ఆమెను దులిపి బయటికి వచ్చింది. ఆమె హీరో అని ఆరాధించే నారాయణ శ్రీహరి చేతుల్లో చావు దెబ్బలు తింటున్నాడు. రాస్కెల్, మళ్ళీ ఈ ఛాయల్లో కనిపిస్తే ఏ కీలు కాకీలు ఊడదీసి సముద్రంలో తోయిస్తాను. పెళ్ళైన వాడివి సిగ్గు ఎగ్గు లేక పరాయి స్త్రీలకు ఫోజులు కొడతావా? యూ నారాయణ లేచి నిల్చున్నాడు. ప్రాణాల మీద ఆశుంటే నడు బయటికి. చూడు ప్రేమ, డ్రైవర్ రామయ్య అంటూ పిలిచాడు శ్రీహరి. నారాయణ చేసేది లేక వెళ్ళిపోయాడు. డ్రైవర్, కార్ కీసిలా ఇవ్వు. నువ్వు మేనేజర్ని కలుసుకో, అక్కడ పని చెప్తాడు. అమ్మగారు మళ్ళీ బయటికి వెళ్ళాలన్నారు, నేను తీసుకువెళ్తాను. కీస్ తీసుకుని జేబులో వేసుకున్నాడు. డ్రైవర్ వెళ్ళిపోయాడు.
ప్రేమలత బోనులో పడ్డ బెబ్బులిలా పచార్లు చేస్తుంది. రాత్రి తండ్రి వచ్చాక శ్రీహరి విషయం చెప్పి గోల చేసింది. అతను కూతుర్నే మందలించాడు. చూడమ్మా, డబ్బు తప్ప అతనికేం తక్కువ? ప్రేమ జవాబివ్వలేదు. అతను నాపై ఉన్న అభిమానంతో నీ ఆగడాలు సహించాడు. అతని గుణం అమృతమమ్మా. అది విషపూరితం కాకముందే నువ్వు మారిపోవాలి. అది అసంభవం నాన్న. ఇష్టం లేని కాపురం చేయొద్దనే చట్టం విడాకుల చట్టం పెట్టింది అన్నది విసురుగా. శ్రీహరిని అంగీకరించని దానవు, అతని మంచితనం అర్థం చేసుకొని దానవు ఇంకొకరితో రాజీ పడలేవు. నీ అల్లుడితో మాత్రం రాజీ పడతాననుకున్నావేమో. విసురుగా లేచింది. అపురూపంగా పెంచినందుకు నాకు బుద్ధి చెప్తున్నావు. అపురూపమా? ఏడ్చినట్టుంది. నాకిష్టం లేనివాడితో వివాహం చేయటం అపురూపమా? నీ అయిష్టత వివాహానికి ముందే చెప్తే అందరం బ్రతికిపోయేవారము. అతనింత మొండివాడు, పశువు అనుకోలేదు. నాకు అనుగుణంగా మార్చుకుందాం అనుకున్నాను. షటప్, నోర్మి. అతనిలో అవలక్షణాలంటే నేను బుద్ధి చెప్పేవాణ్ణి. తండ్రి మాట వెనకనే తన గదిలోనికి వచ్చింది. ఆమెకు నిరాశ కలిగింది. తను చేయాల్సిన ఆఖరి ప్రయత్నం ఒక్కటే మిగిలింది. తండ్రి మనసు శ్రీహరి పట్ల విరిగిపోవాలి. ఆమె కసిగా పెదవి నొక్కుంది. నెల రోజులు ఇంట్లో ఉండటం నరకల్లా ఉంది. ట్యాక్సీ తెప్పించుకునైనా బయటికి పోదామని మేడ దిగింది. ఆమెకు హాల్లోని దృశ్యం చూడగానే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నాడు. హాల్లోని సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు శ్రీహరి. అతని లుంగీ పంచెపట్టి లాగుతున్నాడు మదన్. బా బా దా అంటూ. అందరూ బాబుగారు అంటారు, ఇంకా బాబు అనటం రాలేదు. శ్రీహరి చిరునవ్వుతో వాడి వంక చూశాడు. బయటికి వెళ్ళాలా? తర్వాత వెళ్దాం చిన్నా, నువ్వు వెళ్ళి ఆడుకో. శ్రీహరి బుజ్జగించాడు. వాడు మారం చేస్తున్నాడు. చిన్న చిన్న కుక్క బొమ్మలున్న చొక్కాలో అచ్చం దొరబాబులా ఉన్నాడు. ఎవరైనా చూస్తే ఇంటివారి అబ్బాయే అనుకుంటారు. ముఖ్యంగా శ్రీహరి లాలించే తీరుకు అతని కొడుకనే అనుకుంటారు. ప్రేమ హృదయం ఎదురు తిరిగింది శ్రీహరిని శంకించడానికి. కానీ తప్పదు. ఈ అస్త్రం తండ్రిపై పనిచేసే తీరుతుందని నమ్మకం కలిగింది. ఏయ్ వెళ్ళు, కార్పెట్ మీద నుండి. ఎవరక్కడా? రత్నమా, ఈ వెధవను తీసుకెళ్ళండి అరిచింది. అంజని వంటింట్లో గ్రైండర్తో కుస్తీ పడుతుంది. రత్నమ్మ తలనొప్పి అని పడుకుంది. ఎవరూ రాలేదు. తనే వెళ్ళి మదన్ వీపుపై 2 దెబ్బలు వేసి దూరంగా నెట్టింది. వాడు వెనక్కు పడ్డాడు. ఆ పడటం సైడ్ టేబుల్ కొన తగిలి నుదుట రక్తం రావటం, వాడు ఆరునొక్క రాగం ఆలపించటం ఒక్కసారే జరిగిపోయాయి. రక్తం చూడగానే శ్రీహరి హడలిపోయాడు. కుర్రవాణ్ణి భుజాన వేసుకున్నాడు. రుమాలుతో నుదురు అదిమి పట్టాడు. నువ్వు మనిషివేనా? నేను మనిషినో కానో తర్వాత సంగతి. నీ అసలు రంగు బయటపడింది. ఆ కుర్రాడిపై అంత ఆపేక్ష దేనికో? వెటకారంగా అడిగింది. అనాథలపై ఆ మాత్రం ఆపేక్ష చూపటం కనీస ధర్మం. పసిపిల్లలపై చేయి చేసుకోవటం అమానుషత్వం. పసిపిల్లాడని ఆ పసితనం అంటగట్టడం దేనికి? నీ పిల్ల అనరాదు. వాడు నీ కొడుకే కదూ. ఈ గొడవకు బయటకు వచ్చిన అంజని కలుగు చేసుకుంది. అమ్మగారు, మీరు పొరపడుతున్నారు. వాడు నా కొడుకు. నేను ఏ ఆధారం లేక చనిపోతే బాబుగారు రక్షించారు. ఆహాహా, రక్షించి ఇంట్లో పెట్టుకున్నారు. సిగ్గులేదు? అమ్మగారు, బాబుగారు మీరు అనుకున్నంత దిగజారిపోలేదు. కావాలంటే వెళ్ళిపోతాను. 2 చేతులు జోడించి మళ్ళీ కొడుకు కోసం చేతులు చాపింది. మదన్ వెళ్ళనని మొహం తిప్పాడు. అయ్యగారు సుగుణాల పుట్ట, దాసి మనిషి, పతివ్రత శిరోమణి. హోటల్లో కులికి కొడుకు పుట్టేసరికి గుట్టు బయటపడకూడదని ఇంట్లోనే కాపురం పెట్టించడం, 100 రూపాయల చీరలు తేవటం. ప్రేమలత వ్యంగ్యబాణాలు వదులుతూనే ఉంది. ప్రేమ, నీలాంటి వారే అందరూ అనుకోకు. నేను పిచ్చిదాన్ని కాబట్టి స్నేహితులతో తిరిగి నీ చేత చెంపదెబ్బలు తిన్నాను. నువ్వు తెలివైన వాడవు. పని మనిషిగా ప్రియురాలిని చేర్చావి ఇంట్లో. రేపు యజమానురాలైపోతుంది. అమ్మగారు, అంత మాట అనకండి. వారికేం తెలీదు. మీ పాదాలు పట్టుకుంటాను. నేను వెళ్ళిపోతాను. అంజని వెళ్ళి ఆమె పాదాలు పట్టుకుంది. ఆమె చీదరించుకుని దూరం జరిగింది. శ్రీహరి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి మదన్ గాయానికి పంచదార అద్దుతున్నాడు. ఒంటరిగా ఎందుకు వెళతావు? బాబుగారిని తోడు తీసుకెళ్ళు.
ఆయన కావాలంటే నాలాంటి లక్షాధికారులు దొరుకుతారు కానీ నీలాంటి భిక్షాధికారులు దొరకొద్దు. ఏమిటి ప్రేమ? పెద్దబాబు బయటికొచ్చాడు. ప్రేమలత కళ్ళు విజయ గర్వంతో మెరిశాయి. నేను ఏం చెప్తే నీకు అర్థమవుతుంది డాడీ? అల్లుడిపై గుడ్డి ప్రేమ తప్ప. అంజనికి శ్రీహరికి సంబంధం ఉందని, మదన్ వారి కొడుకేనని, ఎప్పుడో సమయం చూసి తనకు విషం పెట్టాలని చూస్తున్నారని, వారి ప్రణాళికలన్నీ తను గమనిస్తున్నానని చిలువలు పలవలు చేసి చెప్పింది. ఎవరో వాళ్ల స్వార్థం కోసం నన్ను చంపడం ఎందుకు డాడీ? మీరే ఇంత విషం ఇవ్వండి. ఆ కుర్రాడు కార్పెట్ మీద మూత్రం చేస్తాడేమోనని పక్కకు జరపబోయాను. వాడు గింజుకుని తలకు దెబ్బ తాకించుకున్నాడు. ఈ నంగనాచి మీ అల్లుడు కలిసి నన్ను కొట్టినంత పని చేశారు. ప్రేమ ఏడుస్తూ చేతుల్లో ముఖం దాచుకుంది. రామస్వామి కళ్ళు అగ్నిగోణాలయ్యాయి. ఏమే, కూటికి లేని దానివని ఆశ్రయమిస్తే మా ఇంటికి ఎసరు పెడతావా? నడు బయటికి. అంజనిని నెట్టాడు. మావయ్య! హరి అతని చేయి పట్టుకున్నాడు. ఎరా, నా కూతురి జీవితంలో నిప్పులు పోస్తావా? శ్రీహరి కాలర్ పట్టుకున్నాడు. మదన్ బెదిరిపోయి ఏడుపు అధికం చేశాడు. శ్రీహరి కాలర్ వదిలించుకున్నాడు. మావయ్య, మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? మదన్, అమ్మ దగ్గరికి వెళ్ళు. కూలబడిన అంజని దగ్గరికి పంపాడు. వాడికి కట్టుకట్టి ఊరుకోబెట్టు అంజని. మాకు కావలసినంత డబ్బున్నా కనీసం మనిషిగా బ్రతికే అవకాశం లేదు. లోపలికెళ్ళు మృదువుగా చెప్పాడు. అంజని లేచి ఏడ్చే కొడుకుని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. రత్నమ్మ తలుపు దగ్గర నిలబడి చూస్తుంది. ఏయ్, ఇంట్లోకి కాదు బయటికి. సింహద్వారం వైపు వేలితో చూపాడు. మావయ్య, నేనే పంపించేస్తాను. కొంచెం శాంతంగా నా మాట వింటావా? ప్రేమ చేసిన అభియోగాలన్నీ అబద్ధం. నోరు ముయ్యరా. నేను నీపై చూపిన అపారమైన ప్రేమకు నువ్విచ్చే ప్రతిఫలమిదా? విశ్వాసం లేదు? హోటల్లో గడిపినా, ఊర్లు తిరిగినా ఏమనలేదు. సరాసరి ముండను ఇంటికే తెస్తావట్రా? మీరెన్ని మాటలన్నా నాకు కోపం లేదు మావయ్య. నువ్వు కూడా ప్రేమ స్థాయిలో ఆలోచిస్తావనుకోలేదు. పరాయి స్త్రీలే కావాలంటే కన్నుగప్పి హాయిగా తిరగడం సాధ్యం కాదనుకోకు. మీ పరువు కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం నా వాంఛలన్నీ సమాధి చేశాను. అంజనికి ఏమీ తెలీదు. ఆ అమ్మాయికి ఉద్యోగం చూపిస్తే వెళ్ళిపోయేది. ఎడారి లాంటి ఈ ఇంట్లో మదన్ ఆటపాటలు నాకు స్వాంతన కలుగచేస్తున్నాయి. అందుకే అందరిలాగా పనిచేసుకుని ఉంటుందనుకున్నాను. మీకు అనుమానంగా ఉంటే వారం రోజుల్లో పంపించేస్తాను. అబ్బా, ఏం వినయం! అంత అశాంతి ఎందుకో? అడిగింది వెటకారంగా. నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల. ఇంకా స్పష్టంగా చెప్పాలా? నాకేం చెప్పొద్దు. నువ్వు మేకవన్నె పులివి. మనం కలిసి ఉండటం జరగదు. డాడీ, అల్లుడు కావాలో కూతురు కావాలో తేల్చుకో. నువ్వుండమ్మా. ఏమిట్రా ఆ అమ్మాయి విషయం? నిజం చెప్పవన్నమాట. నేను ఇంతవరకు అబద్ధం ఏ విషయంలోనూ చెప్పలేదు. మీకు అనుమానం వచ్చాక ఇక్కడ ఉండటం అంత మంచిది కాదేమో. ఇప్పుడు ఆ దారిని పోయే పిల్ల కోసం అభిమానం పుట్టుకొచ్చిందా? అభిమానం ఎప్పుడూ ఉన్నదే. ఈ కొత్త రకమైన సాధింపు వినటం నా వల్ల కాదని చెప్తున్నాను. వెళ్ళరా, వెళ్ళు. అడుక్కు తినే అభిమానం ఎన్నాళ్ళు తిండి పెడుతుందో చూస్తాను. నా బిడ్డను తేలిక చేయటం నేను సహించలేనురా. నువ్వు ఆస్తి అంతా నీ పేర రాశానని అనుకుంటున్నావేమో. మావయ్య! అసహనంగా అరిచాడు. నీ ఆస్తి అంతస్తు నాకేం వద్దు. బాగా ఆలోచించుకో అన్నాడు. ఆలోచించుకోవాల్సింది నువ్వురా, నువ్వు. నేను ఆలోచించేదేమీ లేదు. నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉంది. సరే, వెళ్ళి లాయర్తో మాట్లాడు. మంచిది. అతని పెదవులపైన చిత్రమైన నవ్వు వెలిసింది. నేను వెళ్తున్నాను మావయ్య. అల్లుడిగా కాదు, మేనల్లుడిగా ఒక కోరిక. కొన్నాళ్ళు అంజని ఇంట్లో ఉంటుంది. చిచ్చి, సిగ్గులేదు? దాంతోపాటు గంగలో కలువు. పెద్దబాబు, మీరే ప్రమాణం చేయమన్నా చేస్తాను. చిన్నబాబుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనేం చేస్తే మీ అనుమానం తీరుతుందో చెప్పండి. వెళ్ళి రామస్వామి ముందు మోకరిల్లింది అంజని. ఛా, వెళ్ళవతలకి. రామస్వామి అసహ్యంగా చూశాడు. అంజని కుప్పలా కూలిపోయింది. అంజని, నీ గురించి కాదు ఈ తగవు. ప్రేమ అవకాశం కోసం చూస్తుంది. అంటే ప్రేమ లాయర్ ద్వారా అన్నీ సెటిల్ చేసుకుందాము. పిల్లలను తల్లి నుండి దూరం చేసే కసాయివాణ్ణి కాదు. కానీ
నీకు ప్రతిబంధకం అనుకున్న నాడు నాకు రాయి. ఎప్పటికప్పుడు నేను ఎక్కడున్నది తెలుపుతూనే ఉంటాను. అంత అవసరం నాకు నా పిల్లలకు రాదు. ప్రేమ మొండిగా జవాబు చెప్పింది. కొద్దిపాటి వస్తువులతో ఇల్లు విడిచాడు చిన్నబాబు. తల్లిలా పెంచిన రత్నం బావురుమంది అతని పాదాలు వాటేసుకుని. పెద్దదానివి, ఇదేం పని లే. భార్యగా ప్రేమ నిరాదరించిన, కన్న తల్లిలా ఆదరించిన నిన్ను మర్చిపోను రత్నమ్మ. అతని కంట నీరూరింది. రత్నమ్మ, ఏమిటా గోలా? వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, ప్రేమ అరిచింది. చిన్నబాబు వెంట కొడుకుని ఎత్తుకుని నడవక తప్పలేదు అంజనికి. శ్రీహరికి ప్రేమలతకు కోర్టు ద్వారా విడాకులు దొరికాయి. రామస్వామి తన పరపతిని ఉపయోగించి శ్రీహరికి ఎక్కడా ఉద్యోగం దొరకనివ్వలేదు. అతను 5-6 చోట్ల చేరాడు. 2 నెలలు కాగానే జీతం చేతిలో పెట్టి థ్యాంక్స్ అనడం జరిగింది. దినదిన గండంగా గడుస్తుంది. అంజని చాలా శ్రద్ధగా అతని పనులు చేసి వండి పెడుతుంది. ఆమె దృష్టిలో అతను యజమానే. లోకం దృష్టిలో కలిసినందుకు భార్యాభర్తలు అనుకుంటారు. చిన్నబాబు లాంటి వారికి భార్య కావటమా? దాసిగా ఉండటమే అదృష్టం అనుకునేది. అతని బాధలకు కుమిలిపోయేది. మదన్ అమ్మా నాన్న అని పిలుస్తున్నాడు. బాబుగారు అనాలి అని నేర్పింది. వద్దు అంజని, వాడు అలాగే పిలవని అన్నాడు శ్రీహరి. బాబుగారు, నా మాట విని నన్ను ఎక్కడైనా ఉద్యోగంలో చేర్పించండి. ఐశ్వర్యాలతో తొలతూగిన మీరు ఇలా శ్రమపట్టం సహించలేను అన్నది ఏడుస్తూ. అతను చిన్నగా నవ్వాడు. అంజని, జీవితం పూలబాట కాదు. ఐశ్వర్యాలు కష్టపడితేనే వస్తాయి. ఇప్పుడు నేనన్నీ మర్చిపోయాను. మదన్ ఒక్కడే గుర్తున్నాడు. వాడే నా ఆశలకు ఆశయాలకు గమ్యం. ఆ శాంతి కూడా నాకు కరువు కావాలని కోరుకుంటావా? లేదు, మీ శాంతి కోసం నా జీవితమైనా త్యాగం చేస్తానండి అన్నది కళ్ళొత్తుకుని. అంత పెద్ద త్యాగాలొద్దు గాని అన్నం పెట్టు. అవును నాన్న, ఆకలి అన్నాడు మదన్. ఇద్దరికీ వడ్డించింది. ప్రతి పని శ్రీహరే నేర్పాడు. అన్నం తినటం, ఆట పాట. ఒకటేమిటి, అంజనిని ఏడిపించే వరకు. ఒక్క కూరతో పొడిగా తింటుంటే అంజని హృదయం గిలగిలలాడేది. అంజని ఎదుటికి వచ్చింది. పంచభక్ష పరమాన్నాలు పెట్టలేదని నువ్వు ముఖం చాట చేసుకుంటున్నావు. అమ్మ పోయిన తర్వాత తృప్తిగా నీ చేత్తో వడ్డిస్తేనే తింటున్నాను అన్నాడు. ఆమె కూడా భోజనం చేసే వరకు వదిలేవాడు కాదు. అలాంటప్పుడు నాయనమ్మ తన కోసం ఆశించి ఆరాటపడిన జీవితం గుర్తుకు వచ్చేది. వెంటనే వాస్తవంలోకి వచ్చేది. అతను ఒక మహోన్నతమైన వ్యక్తి అనుకునేది. ఒక ఇంట్లో ఉంటున్నామని 2-3 రోజులు నిద్రలేక దొర్లించింది. ఆ తర్వాత అతని ఉనికే మర్చిపోయింది. కాదు, అతను మరిపింపచేశాడు. అతని స్నేహితులంతా మామగారి మీద దావా వేయమని సలహా ఇచ్చారు. మనిషిని వదులుకున్నాను. డబ్బు కోసం దావా వేయటం నా వల్ల కాదు. చూస్తాను, మనిషి డబ్బును డబ్బుతో పెంచగలడో లేక తన సమర్థతతో పెంచగలడో అన్నాడు మొండిగా. ఒకచోట తన పరిచయం చెప్పకుండా పనిలో చేరాడు. ఒక విధంగా నిశ్చింతగా ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం శ్రీహరి రానని చెప్తే కొడుక్కు అన్నం పెట్టి తను వడ్డించుకుంది. బయట తలుపు కొట్టారెవరో. లేచి తలుపు తీసి ఎవరు అని ఆశ్చర్యపోయింది. ఈ పక్క గదిలో అద్దెకి దిగాను. మధ్యలోనే ఆపాడతను. అతన్ని చూసి సర్పదృష్టలా అయిపోయింది అంజని. నువ్వా అన్నది భయంగా. నేనే. నువ్వు కంపెనీలో నుండి పారిపోతే మేమంతా చచ్చిపోతాం అనుకున్నావు కదూ? కఠినంగా అడిగాడు చింతాలు. ఇన్నాళ్లకు కనిపించిన కూతుర్ని అక్కున చేర్చుకోలేదు. ఛీ, అలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. నన్ను బజార్ను పడేసిన వాడువు తండ్రివా? తండ్రి కూతురు చాలాసేపు ఘర్షణ పడ్డారు. ఆ ముసలాడు నీకోసం అలమటిస్తూ చచ్చాడు. వాడిపైనైనా జాలి కలగలేదా? కాదు, తాతయ్యని చంపింది నువ్వే. పో పో. నాకో తండ్రున్నాడని ఎప్పుడో మర్చిపోయాను. తలుపు దబీమని వేసుకుంది. అప్పుడే నిశ్చింతగా నిట్టూరుస్తున్న సమయాన ఇదేం ప్రారబ్ధం అని విలపించింది. ఆ పూట భోజనం చేయనేలేదు. అలాగే నేల మీద పడి ఏడ్చింది. సాయంత్రం శ్రీహరి వచ్చి ఆమె వాలకం చూసి తెల్లపోయాడు. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. ఏం జరిగిందంజని? మా మామయ్య కానీ ప్రేమ కానీ వచ్చారా? నెమ్మదిగా అడిగాడు. కాదు చిన్నబాబు, నా పాలిట మృత్యు వచ్చింది మా నాన్న రూపంలో. తండ్రి విషయం చెప్పింది. మళ్ళీ ఏ కంపెనీకో అమ్మేస్తాడు చిన్నబాబు.
ఒట్టి అమాయకురాలివి అంజని. నీ ఇష్టం లేనిదే అతను తీసుకువెళ్ళలేడు. నా రక్షణలో ఉన్నవారిని తీసుకువెళ్ళటం అంత తేలికనుకుంటున్నాడా? బాబుగారు వంగి అతని పాదాలు కళ్ళకద్దుకుంది. చా, ఇదేం పని? మా మధురుడి తల్లి వీరమాతలా ఉండాలి. లే, ఆప్యాయంగా ఆమె భుజాలు తట్టాడు. మదన్ ఇవేమీ పట్టనట్టు శ్రీహరి తెచ్చిన చిప్స్ పొట్లం విప్పి నిశ్చింతగా తింటున్నాడు. కడుపు నిండగానే అన్నీ వెదచల్లాడు. వెదో పనులు ఎక్కువయ్యాయి, తంతాను అంజని బెదిరించింది. ఇదిగో అంజని, మాకో పూట భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, ఇలాంటి మాటలంటే పడం. నీ జట్టు రామ్ రామ్. అవునన్నా, లామ్ లామ్. వాడి మాటలకు శ్రీహరి ముగ్ధుడైపోయాడు. వాడికి కితకితలు పెట్టేవాడు. నవ్వుతుంటే తను నవ్వేసేవాడు. తలుపులు తోసుకుని చింతాలొచ్చాడు. కూర్చోండి. అతనెవరో గ్రహించి కుర్చీ చూపాడు శ్రీహరి. అతను కూర్చున్నాడు. అంజని, మీ నాన్నగారు వచ్చారు, కాఫీ పట్రా. ఏమిటి, ఏం చేస్తున్నారు? డ్రామాలు ఇంకా ఆడుతున్నారా? ఏం బాగు, పీటల మీద పెళ్ళాగిపోయిందని, తన పరువు పోయిందని మేనేజర్ నన్ను తన్ని తగలేశాడు. అక్కడ ఇక్కడ దొరికిన పనులు చేస్తున్నాను. అలాగా, పాపం. ఎక్కడైనా పని చూద్దాంలేండి. అంజని కాఫీ తెచ్చింది. ఆమె కళ్ళల్లో భయం చూసి కళ్ళతోనే ఊరడించాడు శ్రీహరి. పక్క గదిలో ఫైల్వాన్ ఏదో పని చూపిస్తున్నాడు. ఆ పని చేత కావటం లేదు. వయసు వస్తుందా పోతుందా? మళ్ళీ కంపెనీ పునరుద్ధిద్దామని ఉంది. మీరు అంజనిని పంపాలి అన్నాడు. వస్తే తీసుకువెళ్ళండి అన్నాడు శాంతంగా. రాదు, అది ఒట్టి అమాయకపు పీనుగా. అయినా నువ్వేం తాళి కట్టావా? చా, కన్న తండ్రివి, అలా మాట్లాడడానికి సిగ్గుపడాలి. అసహ్యంగా చూశాడు. కన్న తండ్రి అయినా మొదట కడుపుకింత కూడి కావాలిగా. మీరు అనుమతించినా మానినా నేను తీసుకెళ్తాను నా కూతుర్ని అన్నాడు. అతనేదైనా అఘాయిత్యం చేయగలడనే భయంతో శ్రీహరి మరో రోజు మధ్యాహ్నం త్వరగా ఇంటికొచ్చాడు. పహిల్వాన్ మరిద్దరి మనుషులు అంజని ఉండే ఇంటి తలుపులు కొడుతూ నానా మాటలు అంటున్నారు. తీయకపోతే తలుపులు విరక్కొడతాం, నీ రంకుమొగుడు రక్షించలేడు అని అరిచాడు. లేచిపోయిన బాపత అని ఒకరంటే, ఆ పిల్లాడు కూడా ఆయన కొడుకు కాదట అని మరొకరంటున్నారు. ఎవరైతే మనకేం, వాళ్ళు ఒక్కనాడైనా నోట్లో మాట బయట పడేశారా అంట అని ఇంకొకరంటున్నారు. ఈనాడు జరిగే రభస చాలదు, మెడలో మంగళసూత్రాలు లేవు, మట్టిగడ్డలు లేవని నేను అనుమానిస్తూనే ఉన్నాను. డిటెక్టివ్ నవలలు తెగ చదివి ఏది చేయాలన్నా తపన. అంజని కనిపించగానే ఆకలి చూపులతో చూసే ఓ యువకుడు అంటున్నాడు. నా ఇంటి ముందు ఏమిటి దౌర్జన్యం? వెళ్ళి వాళ్లను యువతులకు లాగాడు శ్రీహరి. అతని కూతుర్ని పంపించేయి, మేము వెళ్ళిపోతాం. ఒకప్పుడు అతని కూతురు, ఇప్పుడు నా భార్య. ఇక వెళతారా? భార్య అంటున్నావు, తాళి కట్టావా? కట్టాను, అవసరానికి అమ్ముకున్నాను. మా ఇబ్బందులేవో మాకున్నాయి. కాసేపు వాదించి లాభం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. చింతాలు దీనంగా నిలుచున్నాడు. నాకింత ముద్ద పడేసి ఓ రూపాయి ఇవ్వు బతిమలాడాడు. అదేం కుదరదు, పని చేసుకుని బతకాలి. అతనికి పని చూపిస్తానని వాగ్దానం చేశాడు. వద్దు చిన్నబాబు, అతని స్వభావం తెలీదు. నాకు పట్టిన శని మీకు కూడా ఎందుకు? అంజని, ఒక్క మాట ఇవ్వు, ఎలాంటి పరిస్థితులలోనూ నా అండ వదిలిపెట్టనని. అంజని ఏడుస్తూ ముఖం తిప్పుకుంది. అతను ఆమె దగ్గరగా వెళ్ళాడు. అవునులే, నువ్వెందుకు మాటిస్తావు? నీకు తెలిసిపోయింది. మదన్తో ఆడుతూ అన్ని దుఃఖాలు మర్చిపోయానని. అందరూ నేను బాధపడితే చూడాలనుకునేవారే. చిన్నబాబు సహించలేనట్టుగా అరిచి అతని చేతుల్లో ముఖం దాచుకుంది. లేదు లేదు, మీకు సంతోషం కలిగిస్తుందంటే నా ప్రాణమైనా ఇస్తాను చిన్నబాబు అంది. ప్రస్తుతానికి మాత్రం మంచినీళ్ళివ్వు అన్నాడు చిలిపిగా. ఆమె కళ్ళు ఒత్తుకుని వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వారి ఆరా విసుర్లు ఎక్కువయ్యాయి. స్నేహితులు కూడా మర్మంగా మాట్లాడటం మొదలుపెట్టారు. శ్రీహరి పని అడకత్తెరలో పోకలా ఉంది. అంజని తనను ఆరాధిస్తుందని, అభిమానిస్తుందని తెలుసు. దాన్ని ఆసరాగా తీసుకుని తను ముందంజ వేయలేదు. కానీ చేయక తప్పదు. తను పగలంతా బయట ఉంటాడు. వారు కాకుల్లా అంజనిని పొడిస్తే సహించగలడా? అతనొటి నిర్ణయించాడు. ఆ నిర్ణయం ఆమెకు తెలపడానికి సంకోచిస్తూ 5-6 రోజులు గడిపాడు. 7వ భాగం సమాప్తం. తర్వాతి కథని మిగతా భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి.
మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.